టీమిండియా క్రికెట్లో తన చురుకైన బౌలింగ్తో గుర్తింపు తెచ్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ కెరీర్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం దయాల్ తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఈ వివాదాస్పద ఆటగాడిని యూపీ టీ20 లీగ్లో ఆడకుండా నిషేధించింది. ఇక ఈ నిర్ణయం అతనిపై నమోదైన ఘజియాబాద్ మరియు జైపూర్లో 2 ప్రత్యేక లైంగిక దోపిడీ కేసుల కారణంగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఆరోపణల వల్ల యష్ దయాల్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఘజియాబాద్ కేసులో వివాహం చేసుకుంటానని నమ్మించి యష్ దయాల్ ఒక మహిళపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అతనికి అరెస్ట్ నుండి తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే జైపూర్లో మరో కేసు నమోదైంది. ఆ కేసులో ఒక మైనర్ పై అత్యాచార ఆరోపణల కారణంగా జైపూర్ హైకోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. ఈ కేసు పాక్సో చట్టం కింద నమోదైంది. దీంతో పాటు బాధితురాలు యష్ దయాల్ తనపై 2 ఏళ్లకు పైగా పదే లైంగిక దాడి చేశాడని సంచలన ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ఈ కేసులో అటు యూపీ టీ20 లీగ్స్ తో పాటు ఐపీఎల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. ఒకవేళ ఇవి రుజువైతే అతని కెరీర్ ఇక్కడితో ముగిసినట్లే.